కమిషనర్కి డబ్బులు కట్టి ₹1,00,000 డబ్బులు కట్టిన తర్వాత ఓపెన్గా ట్రాన్స్పరెంట్గా అలాట్మెంట్ లెటర్స్ అధ్యక్ష. ఇది జీవీఎంసీ మున్సిపల్ కమిషనర్ విశాఖపట్నం ఎం హరినారాయణ గారు ఐఏఎస్ ఆనాడు ఉన్న ప్రభుత్వంలో 31/12/2018లో అలాట్మెంట్ లెటర్ అధ్యక్ష. ఈ అలాట్మెంట్ లెటర్స్ అన్ని ప్రభుత్వం మారిన తర్వాత అయ్యా మాకు అలాట్మెంట్ అయింది, మాకు ఇల్లు ఎక్కడిస్తారు ఏమిటంటే ఏమన్నారు తెలుసు అధ్యక్ష, వెళ్ళి మీరు చంద్రబాబు నాయుడు గారిని అడగండి, మేము కాదు కదా ఈ అలాట్మెంట్ ఇస్తా, ఇది 4 గీసుకోవడానికి కూడా పనికి రాదు అని చెప్పిన ప్రభుత్వం అధ్యక్ష, క్రిందటి ప్రభుత్వం. నారాయణ గారిని అడగండి, లేకపోతే ఎవరైతే మీ ఎమ్మెల్యే ఇచ్చాడు కదా అంటే నన్ను, మీరు వెళ్ళి ఆయన్ని అడగండి. మాకేం సంబంధం లేదు, మాకు పైనుంచి వచ్చిన అధికారం ఏంటంటే ఇప్పుడు ఉత్తర్వులు ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్ కొత్తగా మేము ఇవ్వాలి, అంతేగాని మీకు పనిచేయదని చెప్పి డబ్బులు కట్టించుకుని సంవత్సరాల తర్వాత కూడా మళ్ళీ వాళ్ళకి ఇల్లు లేనటువంటి పరిస్థితి అధ్యక్ష. ఇంత దారుణంగా దుర్మార్గంగా ఇవన్నీ అగ్రిమెంట్లు అధ్యక్ష, ఇవన్నీ అగ్రిమెంట్లు, అందరూ చూడండి అగ్రిమెంట్లు, ఏమీ లేకుండా అగ్రిమెంట్లు చేసి మోసపూరితమైన ప్రభుత్వాన్ని ఎక్కడా కూడా మనం చూడలేము అధ్యక్ష. తర్వాత ఈ 5 years లో కూడా మొత్తం ఇల్లు నిర్మాణ రంగం అంతా నాశనం అయిపోయింది. తర్వాత ఎక్కడ కూడా టెండర్స్ వేసేదానికి అవకాశం లేనటువంటి పరిస్థితి ఏర్పడింది. అందుకు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2024లో అంటే 11/11/2024 జీవో RT 342 దాని ప్రకారము అంతకుముందు ఉన్న కాంట్రాక్టర్స్ ఎవరైతే ఇల్లు నిర్మాణంలో ఉన్నారో ఆ కాంట్రాక్టర్స్ కి ఈ 5 years బ్లాక్ పీరియడ్ ఉంటుంది అధ్యక్ష. దాన్ని 10 years ఎక్స్పీరియన్స్ కూడా కన్సిడర్ చేయొచ్చు, 3 సంవత్సరాలు అని చెప్పి ఓన్లీ రోడ్స్ వరకు ఇచ్చారు అధ్యక్ష. ఇది మంత్రివర్యుల్ని 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కాంట్రాక్టర్స్ ది ఇళ్లకి కూడా ఇళ్ల నిర్మాణానికి కూడా ఇవ్వాల్సిందిగా తమ ద్వారా నేను కోరుతూ అధ్యక్ష. ఫైనల్ గా అయిపోయింది అధ్యక్ష, ఫైనల్ గా ఫైనల్ గా కాంట్రాక్టర్స్ కి ఏదైతే పేమెంట్స్ 35 జీవో నెంబర్ 35 జీవో నెంబర్ 94 తప్పనిసరిగా ఎక్స్టెండెడ్ పీరియడ్ కి కూడా ప్రభుత్వం తప్పు కాబట్టి ఎక్స్టెండెడ్ పీరియడ్ కూడా పేమెంట్స్ ఇచ్చి ఆదుకోవలసిందిగా మిమ్మల్ని మీ ద్వారా అందరినీ కోరుకుంటున్నాం అధ్యక్ష. సమయం ఎక్కువ లేదు, సభ్యులు చాలా మంది ఉన్నారు కాబట్టి అందరూ విష్ణుకుమార్ రాజు గారి లాగా గొడవ చేయకుండా సభ్యుల సమస్యలను ఆలోచించి అందరికీ మాట్లాడాలని ఉంటుంది కాబట్టి వారి ప్రజలు కూడా ఏం మాట్లాడారో చూస్తారు కాబట్టి కొంచెం సంయమనం పాటించి ఒక 4 నిమిషాలకి పరిమితం అయితే అందరినీ కవర్ చేసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు జీవి ఆంజనేయులు గారు వెనుకొండ చీఫ్ విప్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రతి పేదవాడికి గుడ్డ ఇవ్వాలని గతంలో ఎన్డీఏ ప్రభుత్వంలో 2014-19 మధ్యలో అన్నా క్యాంటీన్లు పెట్టి పేదవాడి ఆకలి తీర్చడం జరిగింది అధ్యక్ష. అట్లాగే ప్రతి పేదవాడికి ఒక గూడు ఉండాలని, ప్రతి పేదవాడు ఎన్నో కళ్ళగంటాడు, సొంతింటి కళ నెరవేర్చాలని, పేదవాడి కళ నెరవేర్చాలని ఆనాడు ఎన్డీఏ ప్రభుత్వం 7 లక్షల ఇళ్లని, కిట్కో ఇళ్లని శాంక్షన్ చేయడం జరిగింది అధ్యక్ష. చకచక ఆనాడు మంత్రివర్యులు నారాయణ గారు చంద్రబాబు గారి ఆదేశాల మేరకు ఎప్పటికప్పుడు ఇళ్లు శరవేగంతో పరిగెత్తించారు అధ్యక్ష రాష్ట్రంలో కన్స్ట్రక్షన్ని. ఆ విధంగా 7 లక్షల ఇళ్లు శాంక్షన్ అయితే మొదటి దశలో 4,54,000 ఇళ్లకి టెండర్లు పిలవటం, పనులు ప్రారంభించడం జరిగింది అధ్యక్ష. 2019 ప్రారంభం కల్లా 3,13,832 ఇండ్లు దాదాపు 90% పూర్తయినాయి అధ్యక్ష. అలాంటి తరుణంలో దురదృష్టవశాత్తు ఒక్క అవకాశం పేరుతో ₹1 ఇల్లు ఇస్తామని మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి ఆనాటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం ప్రజల్ని అతి దారుణంగా మోసం చేసింది అధ్యక్ష. ఇచ్చిన హామీల్ని గాలి కొదిలేశారు. ఏడాదికి 5 లక్షల ఇళ్లు కట్టిస్తామని ప్రజలకి చెప్పి
5 సంవత్సరాల్లో 25 లక్షల ఇళ్లు పేదలకు ఇస్తామని మాయమాటలు చెప్పి తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఆనాడు తెలుగుదేశం ఎన్డీఏ పాలనలో కన్స్ట్రక్షన్లో పురోగతిలో ముందున్నటువంటి ఇళ్లు కూడా కనీసం పూర్తి చేయకుండా 90% పూర్తయిన ఇళ్లు కూడా కనీసం మొదటి 4 సంవత్సరాలు పట్టించుకోకుండా గాలి కుదిలేసి పేదలకు చాలా అన్యాయం చేశారు అధ్యక్ష. ఇది చాలా బాధాకరం అధ్యక్ష. వాళ్ళకేమో ప్యాలెస్లు కావాలా, జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళకి ఒక ప్యాలెస్ చాలు. బెంగళూరులో ఒక ప్యాలెస్, హైదరాబాద్లో ఒక ప్యాలెస్, చివరికి రిషికొండలో కూడా 400 కోట్లు ప్రభుత్వ ధనాన్ని వాళ్ళ స్వార్థం కోసం ఖర్చు పెట్టారు అధ్యక్ష. కానీ పేదవాడికి 1 సెంట్ ఏంటి అధ్యక్ష? 1 సెంట్లో ఇల్లు అని చెప్పేసి కనీసం పేద ప్రజల్ని మోసం చేసి జగనన్న కాలనీలు అని చెప్పేసి అవి పూర్తి కాల, టిట్కో ఇల్లు అని చెప్పేసి ఇవి కూడా కన్స్ట్రక్షన్లో ఉన్నవి నిర్మాణంలో 90% పూర్తయినవి కూడా పూర్తిగా అప్పచెప్పలేక కేవలం 50% మాత్రమే 60,67,000 మాత్రమే పూర్తి చేశారు అధ్యక్ష. 5 సంవత్సరాల్లో కేవలం 50%. అదే ఎన్డీఏ ప్రభుత్వం ఉండుంటే మంత్రి నారాయణ గారు మరో సంవత్సరంలో మొత్తం పూర్తి చేసేవాళ్ళు అధ్యక్ష. కానీ దురదృష్టం, ప్రజల దురదృష్టం అధ్యక్ష, రాష్ట్ర ప్రజల దురదృష్టం. ఆ రోజు ఆ ప్రభుత్వం వచ్చినందువలన, వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చినందువలన లక్షలాది మంది ప్రజలు నష్టపోయారు. వాళ్ళకి ఇల్లు పూర్తి కాలేదు. సరికదా కనీసం నెల డబ్బులు కట్టమని బ్యాంకుల నుండి నోటీసులు వచ్చినాయి అధ్యక్ష. ఎంత బాధాకరం. ఓ పక్క ఇల్లు లేదు కొంతమంది, చాలా లక్షల మందికి, మరోపక్క నోటీసులు పంపించి బ్యాంకుల నుండి నోటీసులు వచ్చినాయి బిల్లులు కట్టమని. ఆ విధంగా చాలా నష్టపోయారు. అలాగే టిట్కో ఇళ్ల కోసం 17 కోట్ల రూపాయలు వడ్డీలు చెల్లించాల్సి వచ్చింది. కానీ గాలి వదిలేశారు కన్స్ట్రక్షన్. పేదవాడికి ఇల్లు దక్కలేదు. టిట్కో ఏమో 17 కోట్లు వడ్డీ చెల్లించాల్సి వచ్చింది. మరోపక్క పేదవాడికి నోటీసులు ఇచ్చి నెల డబ్బులు కట్టమన్నారు. పేదవాళ్ళు డిపాజిట్లు కట్టారు. పేదవాడి కట్టిన డిపాజిట్లు తిరిగి చెల్లించలేదు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఓ పక్క ఇల్లు ఇవ్వలేదు, మరోపక్క ఇచ్చిన డిపాజిట్లు కూడా తిరిగి చెల్లించలేదు. ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వంలో పూర్తయిన ఇళ్ళకి లాటరీ వేసి న్యాయబద్ధంగా ఎవరికి లాటరీ వస్తే వాళ్ళకి ఇచ్చారు అధ్యక్ష. కానీ 90 సొమ్ము ఒకటిది సోకొకటిది అన్నట్టు 90% ఆనాడు ఎన్డీఏ ప్రభుత్వంలో నిర్మించిన ఇళ్లకి రంగులు వేసుకొని ఆ 10% ఖర్చు పెట్టి సోకొకటిది అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పూర్తి చేసి లాటరీ పద్ధతి ఇవ్వలేదు అధ్యక్ష. మోసం చేసి ఇష్టారాజ్యంగా సొంత ప్రయోజనాల కోసం వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇచ్చారు అధ్యక్ష ఇల్లు. పేదవాళ్ళని పక్కకు వదిలేసి ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇల్లు ఇచ్చారు. ఆ విధంగా ఇచ్చిన ఇళ్లలో కూడా మోసం చేశారు. ఆ తర్వాత తెలుగుదేశం పూర్తి చేసినటువంటి 90% పూర్తి చేసినటువంటి ఇళ్లని మా సొంతం అని చెప్పేసి రంగులు వేసుకొని చెప్పుకోవడం చాలా సిగ్గుసేట్ అధ్యక్ష. నేను అడుగుతున్నా అధ్యక్ష, ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ఆర్ పాలనలో సంవత్సరానికి 5 లక్షలు 25 లక్షల మంది ఇళ్లు చేస్తామని ఎందుకు చేయలేకపోయారని నేను అడుగుతున్నా అధ్యక్ష. కనీసం కన్స్ట్రక్షన్లో ఉన్నటువంటి వాటిని ఆ 3,13,000 ఎన్డీఏ ప్రభుత్వంలో పూర్తయిన 90% పూర్తయిన ఇళ్లు కొన్ని, 70% పూర్తయిన ఇళ్లు కొన్ని ఎందుకు పూర్తి చేయలేకపోయారు అధ్యక్ష? 5 సంవత్సరాలు ఏం చేసింది ఆనాటి ప్రభుత్వం? మరి అడిగితే ప్రజలకు కూడా సమాధానం చెప్పలేనటువంటి ఆనాటి ప్రభుత్వం. అందుకే ప్రజలు ఈ ప్రభుత్వం మాకొద్దని ఇంటికి సాగనంపారు అధ్యక్ష. అలాగే 2.5 లక్షల మందికి వాళ్ళు కట్టినటువంటి డబ్బులు తిరిగి చెల్లించలేదు. 400 కోట్ల రూపాయలు చెల్లించాలి ప్రభుత్వం. కానీ ఆ డిపాజిట్లు కూడా వెనక్కి ఇవ్వకుండా 2.5 లక్షల మంది డిపాజిట్లని మోసం చేసింది ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం. అలాగే వినుకొండలో కూడా 4,096 ఇళ్లు మొదలు పెడితే 1,200 ఇళ్లు చకచక 80% పూర్తయింది అధ్యక్ష. మిగిలింది 5 సంవత్సరాల్లో కూడా కనీసం ఆ 1,200 ఇళ్లు పూర్తి చేయలేదు. అదేవిధంగా రాష్ట్రంలో 1,00,000 ఇళ్లు మధ్యలో కన్స్ట్రక్షన్ మధ్యలో ఉన్న ఇల్లు 70% పూర్తయిన ఇల్లు పూర్తి చేయకుండా గాలికి వదిలేశారు అధ్యక్ష. దీనివల్ల ప్రభుత్వానికి ఎంత నష్టం, ప్రజలకు ఎంత నష్టం ఒక్కసారి ఆలోచించాలి అధ్యక్ష. అందుకే అలాగే ఈరోజు కోట్ల రూపాయలతోటి వాళ్ళు దుర్యోగం చేశారు. సెంటు స్థలం పేరుతో ప్రజల్ని మోసం చేశారు. అందుకే ఇలాంటి ప్రభుత్వాలు మాకు వద్దని ప్రజలు నిర్ణయం తీసుకున్నారు అధ్యక్ష. అలాగే 7,000 ఇళ్ళు పూర్తయ్యే ఈ పాటికి చంద్రబాబు గారి పాలన ఉన్నట్టయితే అయితే భవిష్యత్తులో మంత్రి నారాయణ గారిని కోరుతున్నాం అధ్యక్ష. ఆనాడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, వైఎస్ఆర్ ప్రభుత్వం 5 సంవత్సరాలు విఫలమైంది. టిట్కో ఇల్లు నిర్మాణంలో పూర్తిగా విఫలమైంది. కనీసం రానున్న సంవత్సరంలో కొన్ని, 2 సంవత్సరాల్లో కొన్ని ఒక ప్రణాళికాబద్ధంగా
మరి అన్ని కూడా పూర్తి చేసి ప్రజలకు ఇవ్వాలని టిట్కో ఇల్లు పూర్తి చేయాలని ఆశిస్తున్నా అధ్యక్ష. 1000 కళ్ళతో సొంత ఇంటి కళ్ళు నెరవేరాలని ఈరోజు పేదవాళ్ళు ఎదురు చూస్తున్నారు అధ్యక్ష, ఇల్లు లేని ప్రతి ఒక్కరు కూడా. కాబట్టి ప్రభుత్వం దీనికి చర్యలు చేపట్టి తొందరగా టిట్కో ఇల్లు పూర్తి చేసి మరి నారాయణ గారు, మంత్రి గారు, చంద్రబాబు గారు అప్పచెప్పిన బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం నెరవేర్చాలని, నారాయణ గారు త్వరితగతిన పూర్తి చేసి పేదవాడికి ఇల్లు ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్ష వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా అధ్యక్ష. వెలగపూడి రామకృష్ణబాబు, వైజాగ్ ఈస్ట్. ఈ టిట్కో హౌసింగ్ అనేది జగన్మోహన్ రెడ్డి గారి పైశాచిక ఆనందం.